నాకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో వేల మెసేజ్‌లు వస్తున్నాయి. దుబాయ్‌లో మా కొడుకున్నాడు, మా హస్బెండ్ ఉన్నాడు, మా బిడ్డలు ఉన్నారు. వాళ్ళు సేఫా కాదా? ఒకసారి వాళ్ళతోని వెళ్లి మాట్లాడండి మీరని. నేను సేఫా కాదన్నది ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇస్తాను మీకు. క్లారిటీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దానివల్ల మీకు అర్థమవుతుంది సేఫా కాదన్నది. దీనికి ముందు ఒకటి తెలుసుకోవాలి మీరు. ఇరాన్‌లో ఒక 4 గంటల ముందు ఎర్త్ షాక్ అయితే వచ్చేసింది. అది 4.3 మాగ్నిట్యూడ్ తోని. అది నార్మల్ నేచర్ గా వచ్చిన భూకంపమా లేదంటే ఏమైనా టెస్ట్ చేస్తారు అని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్ ఇస్తున్నారు. దానికోసం అయితే యూఎస్ అయితే రెడీ అవుతుంది. అది నేచర్ గా వస్తే ఓకే, లేదంటే వాళ్ళు ఒక దాని పేరు ఉంటుంది, నేను చెప్పలేను ఇప్పుడు ఈ వీడియోలో. నేను యూట్యూబ్ లో పెడుతున్నాను కాబట్టి ఆ మాటలు మాట్లాడకూడదు. ఈ రూల్ ప్రకారం దాన్ని వాళ్ళు ప్రయోగం చేస్తే చాలా ప్రమాదకరం. ఏంటంటే కామెంట్ లో చెప్పండి, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ ఎర్త్ షాక్ ఎక్కడైతే వచ్చేసిందో అక్కడ నుండి 12 కిలోమీటర్ దూరం వరకు అయితే భూమి వణికిందట. మరి వాళ్ళు ఒక దాన్ని టెస్ట్ చేస్తున్నారో లేదంటే నేచర్ గా వచ్చిన భూకంపం అనేది ఇంకా కన్ఫర్మ్ ఏది లేదు. సో దుబాయ్ లో ఎవరైతే ఉంటున్నారో తెలుగు వాళ్ళందరూ చాలా జాగ్రత్తతో ఉండాలి. ఇరాన్ వాళ్ళు 209 డ్రోన్స్ ని దుబాయ్ మీద అటాక్ చేయాలని చూసారు. దాంట్లో 195ని పైన పేల్చేశారు కింద పడకుండా. ఆ పేలిన పదార్థాలు వచ్చేసి ఇక్కడ జబిలాల్ అని ఉంటుంది, అవుట్స్కట్ ఏరియా. అక్కడ కంపెనీ వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆ ప్రాంతంలో పడుతున్నాయి. ఇక్కడ దుబాయ్ నుంచి లీక్ అయ్యే వీడియోస్ మొత్తం అక్కడ నుంచే. ఎందుకంటే అక్కడ కంపెనీ వాళ్ళు ఉంటారు, చాలా లేబర్స్. వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, అడ్డు చెట్లు ఉండవు. ఓన్లీ వాళ్ళు ఉండడానికి ఒక రెసిడెన్సీ లాగా ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం వాళ్ళు చూడొచ్చు ఆకాశంలో ఏం జరుగుతుంది, కింద ఏం పడుతుంది అని చెప్పేసి క్లియర్ గా అయితే ఉంటుంది వాళ్ళకి విజన్ అక్కడ చూడడానికి. సో దుబాయ్ కి ఏ వచ్చినా పై నుంచి వాళ్ళైతే ఈజీగా చూడగలుగుతారు. వాళ్ళు అలాంటి వీడియో చూసి మీరు భయపడకండి, ఎందుకంటే అవి దుబాయ్ నుంచి అవుట్స్కట్ లో పడుతున్నాయి కాబట్టి వాళ్ళు చూడగలుగుతున్నారు. అవి చూసి మీరు కంగారు పడకండి, నిజంగానే బాంబులు పడుతుంది అని చెప్పేసి. అండ్ మ్యాటర్ వచ్చేద్దాం. అండ్ నిన్న 11 గంటల సమయంకి దుబాయ్ షేక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు ఫజా దుబాయ్ మాల్ కి విజిట్ చేశాడు. నార్మల్ గా వచ్చి కాఫీ దాగి దుబాయ్ మాల్ మొత్తం తిరిగి వెళ్ళాడు. కాకపోతే దాని లోపల ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటనే చెప్తాను. ఫస్ట్ అతను మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి వీడియో. ఇలా పంజాగొట్టి ఏరియా నాది, ఏరియాలో దమ్ము ఉంటే ఎవరైనా అడుగు పెట్టండి అనే విధంగా ఉంటుంది అతను మాట్లాడితే. మరి మాట్లాడితే ఇవన్నీ బాంబులు ఎలా పడుతుందని మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు ఈ కంట్రీ కాకుండా వేరే కంట్రీ మీద అటాక్ చేస్తే ఆ కంట్రీలో ఉన్న సగం మంది నా నోటితో చెప్పలేను, చాలా ఫేసెస్ ఉంటారు ఇబ్బందులు వాళ్ళు. కానీ ఇక్కడ 209 డ్రోన్స్ అటాక్ చేయాలని చూస్తే 190 దాంట్లో డిస్ట్రాయ్ చేసేసారు. అండ్ ఇరాన్ 137 మిసైల్స్ వేస్తే దాంట్లోకి వెళ్ళి 132 డిస్ట్రాయ్ చేసి దుబాయ్ మీద గురి రానియలేరు. సారీ యూఏ మీదకి ఒక 5 మాత్రం ఫెయిల్ అయినాయి. కానీ అవి నేల మీద పడలే, సముద్రం పడగొట్టారు. చెప్పండి మీరే, ఊహించుకోండి ఒకసారి డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ. నేను ఈ కంట్రీ గురించి పొగట్లేదు, ఉన్నది చెప్తున్నాను. ఇక్కడ ఎంత వార్ జరుగుతుంది, బాంబులు పడుతుంది అని చెప్పేసి ఇండియన్ న్యూస్ ఛానల్ చూపిస్తున్నారుగా. అతను నిన్న దుబాయ్ మాల్కి వచ్చేసి నైట్ ఎవరైనా ఏ రాజైనా ఒక మాల్ గానీ ఒక బయటికి వెళ్తే ఒక ఫోర్స్ తోని ఒక ఆర్మీతోని పెద్ద పెద్ద వెహికల్స్ వస్తారు. కానీ ఇతను మీరు చూడండి ఒకసారి వీడియో, ఒక 4-5 మెంబర్స్ తో దుబాయ్ మాల్కి వచ్చేసి మీకు నేనున్నాను, ఇది నా కంట్రీ, మీరు నా ప్రజలు అని ఒక ధైర్యం ఇవ్వడానికి అతను ఆ రాత్రి జనాలను కలిశాడు. ప్రెసెంట్ అయితే అంత ఎక్కువ ఉంది, బాంబులు వస్తున్నాయి కానీ ఇక్కడ పడట్లేదు. నిన్నటి వీడియో కూడా చెప్పాను. ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, నైట్ పైన వెళ్ళి చూపిద్దామని. నేనైతే వాటిని క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ రాత్రి అయితే సౌండ్స్ వస్తున్నాయి. జనాలకైతే ఏం కాలేదు, సేఫ్ కంట్రీ. ప్లస్ ఇక్కడ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్. మన తెలుగు వాళ్ళకి ఇప్పటికి ఏం కాలేదు, చాలా సేఫ్ గా ఉన్నారు. ఈవెన్ చాలా ధైర్యంతో కూడా ఉన్నారు. వాళ్ళు నాలాగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా పెడుతున్నారు. కానీ భయం ఏంటంటే ఈ రోజు ఇరాన్ లో వచ్చిన 4.3 భూకంపం వల్ల, అది నేచురల్ భూకంపం అయితే ఓకే, కానీ వాళ్ళు ఏదైనా టెస్ట్ చేస్తున్నారంటే దాని వల్ల భయపడాలి మనం. ఒకవేళ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారంటే అదేం టెస్ట్ చేస్తున్నారో నాకు తెలుసు, మీరు ఎంతమంది తెలుసు కామెంట్ రూపాయలు చెప్పండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. యాజ్ పర్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఆయన దుబాయ్ లో ఉన్నందుకు ఆ మాటలు ఈ వీడియోలో మాట్లాడకూడదు, అందుకే నా నోటితో నేను చెప్పట్లేదు. ఇక ఎండింగ్ ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. ఇలా అవుతుందని ఎవరు ఊహించలేరు. ఇలా అవుతున్నందుకు వచ్చామని బాధపడకూడదు. మంచి జరిగినప్పుడు మంచి అయింది, చెడు జరిగినప్పుడు చెడు అయింది అన్న మైండ్ సెట్ ఎప్పుడు ఉండకూడదు. ఏది జరిగినా ఒక విధంగా ఉండాలి. ఈ కంట్రీకి మనం తోడుగా ఉండాలి. తోడుగా అంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఒక పాజిటివ్ మైండ్ గా నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా సపోర్ట్ ఇవ్వకుండా సరిపోతుంది. ఈ రోజుకైతే బాగున్నాం అందరం ఇక్కడ. రేపేం జరగబోతుంది ఎవరేం చెప్పలేరు. ఈ రోజు ఇలా అవుతుందని ఎవరైనా ఊహించారా? అంతే మంచిగా జరగాలి, అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. స్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ రోజు వచ్చిన ఇరాన్ లో భూకంపం వల్ల. సో ఎక్కడ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇదే నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చేసినా మీకైతే సేఫ్టీ గురించి ఒక పాజిటివ్ మైండ్ తోని వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తాను. నేను ప్రతి వీడియోలో ఒక వాల్యూ, ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను మీతోని. మీ నుంచి ఒక రిక్వెస్ట్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే అది ఒక పుషప్ లాగా, ఒక పాజిటివ్ లాగా నేను ఇంకా మంచి వీడియో చేయాలని నా లోపల నుంచి వస్తుంది. దుబాయ్ నుంచి ఏ అప్డేట్ ఉన్నా నేనైతే వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో చెప్పండి. దుబాయ్ నుంచి ఎవరైతే చూస్తున్నారో ఇండియాలో ఉంటున్న, వేరే కంట్రీలో ఉంటున్న మీ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి, వాళ్ళైతే తెలుసుకుంటారు అంత బాగానే ఉందని, యాక్చువల్లీ నిజమేంటని చెప్పేసి. సో నేనైతే ఉంటున్నాను, వీడియోనైతే చేయాలనుకోవట్లేదు. బై బాయ్, చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. జై హింద్.